మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మన తెలుగుదేశం పార్టీ 1922 మార్చి 29న అన్న ఎన్టీఆర్ స్థాపించినప్పటి నుంచి కూడా మొదటి నుంచి కూడా సభ్యత్వం రూపాయల నుంచి ₹2 సభ్యత్వాలు మరి కార్డుల రూపంలో మీ అడ్రస్ దగ్గర మీ పేరు మీరు ఈ రోజు కార్డులు పార్టీ ఆఫీస్ నుంచి మరి విజయవాడ నుంచి ఫరూక్ గారి చేత నియోజకంలో మరి మీకు అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. వార్డులో ఎన్ని వేల మంది చేశారో, ఎన్ని వందల మంది చేశారో, ఎన్ని గ్రామాల నుంచి సభ్యత్వం చేసుకున్నారో వారికి అందరికి కూడా తెలుగుదేశం పార్టీ సభ్యత్వం ఇవ్వడం జరుగుతున్నది. మరి మీరు ఆ సభ్యత్వం కార్డులను పెట్టుకొని మీరు ఎంపీఓ ఆఫీస్ కానీ ఎంఆర్ఓ ఆఫీస్ కానీ నేను ఫలానా పోలీస్ స్టేషన్ కానీ ఫలానా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని చెప్పి మీకు ఎలాంటి సమస్యలు వచ్చినా మీరు ఆ సభ్యత్వాన్ని న్యాయంగా దౌర్జన్యంగా కాదు, న్యాయం కోసం చట్టం కోసం మనం అందరం కూడా తెలుగుదేశం పార్టీ కోసం మరి చంద్రబాబు ఆశయాల కోసం మనం రామారావు ఆశయాల కోసం మీరందరూ కూడా కలిసికట్టుగా మళ్ళా తెలుగుదేశం పార్టీని మళ్ళీ విస్తృతంగా ఘనమైన మెజార్టీతో గెలిపించుకునే దానికి మీరంతా కృషి చేయాలని చెప్పి రేపు జరగబోయే కౌన్సిలర్ ఎలక్షన్లలో, సర్పంచ్ ఎలక్షన్లలో, మండల ఎలక్షన్లలో, సొసైటీ ఎలక్షన్లలో మన విజయాన్ని తెలుగుదేశం మరి పార్టీ యొక్క విజయోత్సవాలను ఎత్తియాలని చెప్పి సభాముఖంగా మిమ్మల్ని కోరుకుంటూ తెలుగుదేశం పార్టీ సంక్షేమ కార్యక్రమాలు నామినేటెడ్ పదవులు అన్ని కూడా మీకు అందరికీ వస్తాయని చెప్పి ఆశిస్తూ పెద్దలు పలుకార ఆశీస్సులతో మన నిజవర్గం మరి ఎన్నో కోట్ల రూపాయలు తీసుకొచ్చి దశాబ్దాలుగా ఆయన పార్టీకి అభివృద్ధి చేశారు. ఇంకా నంద్యాల పట్టణానికి కూడా దిగ్గు రోడ్డు వేయాలని మరి అలాగే నంద్యాల పట్టణాభివృద్ధి కోసం ముందు నలిపోయిన మరి రైతుల కోసం వాల్యూ రావాలని చెప్పి పట్టణ గ్రామాన్ని కూడా 20-30 కిలోమీటర్లు మరి పొలాలు రేట్లు రావాలని వాళ్లకు బ్రిడ్జీలు కట్టియాలని ముందు నలిపోయిన చామకాలం పైన నంద్యాల పట్టణాన్ని సుందరవదనంగా చేయాలని చెప్పి నేను మంత్రి గారిని వేడుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్.